फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ డే 3 ఆఫ్ గణేష్ చతుర్థి. గణేష్ ఇవాళ మా ఊర్లో థర్డ్ డేనే తీసేస్తారంట బొమ్మని. సో ఇవాళ నిమజ్జనం. సో మార్నింగ్ అయితే ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అంటే దేవుడు వస్తారంట. సో టెంకాయ కొట్టుకొని ఇంకా ఈవినింగ్ ఏమంటే లడ్డు వేలపాట, తర్వాత ఏదో ఉట్టి కొడతారంట. ఉట్టి కొట్టిన తర్వాత ఇంకా నిమజ్జనం అంట. సో ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ యా ఇల్లు అప్డేట్ ఏమంటే ఇల్లు ఆల్మోస్ట్ 4 sides వాల్ అయితే అయిపోయింది. ఫెన్సింగ్ అయితే వాల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే ఇంకా ఫ్లోరింగ్ చేయించాలి. రేపు వెళ్ళి ఇంకా పార్కింగ్ టైల్స్, దాని తర్వాత గేట్ కూడా ఆర్డర్ పెట్టాను. గేట్ కూడా వస్తుంది. దాని తర్వాత పెయింట్ వేయండి. కానీ నాకు టైం లేదు. ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ చెన్నైకి వెళ్ళిపోతాను. చెన్నైలో పని ఉంది. చెన్నైకి వెళ్ళి ఇంకా కంప్లీట్ మేక్ ఓవర్ అనమాట. మేక్ ఓవర్ చాలా ట్యాన్ అయిపోయాను. ట్యాన్ అంటే ట్యాన్, ఘోరమైన ట్యాన్ అయిపోయాను. చాలా సెన్సిటివ్ స్కిన్, చాలా ట్యాన్ అయిపోయాను. ఇంకా కొంచెం సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకొని అండ్ నా బర్త్డేకి ఏదైనా ప్లాన్ చేయాలి. ప్రాబ్లీ గో ఆర్ సంథింగ్, ఎక్కడికైనా ప్లాన్ చేస్తాను. వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకా వెళ్ళి ఎట్లా అయిందో అని చెప్పి ఫైనల్గా చూడాలి. అయితే మీకు రైట్ నౌ ద కండిషన్ ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో 4 sides అయితే వాల్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్రంట్, ఇది సైడ్ వాల్. పైపింగ్స్ అయితే అవుతున్నాయి. దాని తర్వాత ఇది గేట్కి, దాని తర్వాత సైడ్ వాల్, దాని తర్వాత బ్యాక్. ఫ్లోరింగ్ అయితే లేపేశారు. ఇక్కడ ఇంకా ఫ్లోరింగ్ వేయాలి. ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సైడ్స్ అన్నీ ఇంకా పోతా అన్నీ లెవెల్ చేసి ఇంకా పోత వేయాలి ఈ సైడ్స్ అంతా. సో ఈ కార్నర్ మొత్తం పోత వేయాలన్నమాట. సో ఒక 2 days వాటర్ అయితే పెట్టాం. రేపేమంటే వేరే ఇసుక రావాలంట. మేము ఒక తెచ్చిన ఇసుక ఏమంటే అంత సాఫ్ట్ లేదు, పూతకైతే అది పనికిరాదని చెప్పన్నారు. ఇంకా కొంచెం ఇంకా సాఫ్ట్ అయిన ఇసుక కావాలంట పూతకి. సో అదైతే రేపు మార్నింగ్ వస్తుంది. వాళ్ళు 2 days నిన్న ఇవాళ పని అయితే అట్లానే ఆగిపోయింది. నెక్స్ట్ ఈ వాటర్ ఇది క్లోజ్ చేసేస్తాం. ఇంటి ఎదురుగుండా ఇది ఉండకూడదని చెప్పి ఇంకా ట్యాంక్ పైన ట్యాంక్ పెట్టించాను. ట్యాంక్ అయితే అవుతుంది. ఇంకా పెయింటింగు ఇవన్నీ ఉన్నాయి. చెట్లన్నీ కూడా తీసేసాం. ఇక్కడ గోడ వస్తుంది కాబట్టి చెట్లన్నీ కూడా తీసేసాం. సో అదే అప్డేట్. దాని తర్వాత ఇప్పుడు దేవుడు అయితే ఊరేగింపు అయితే వస్తున్నారంట. సో ఇంకా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. దాని తర్వాత ట్రాక్టర్ పక్కన పెట్టిన తర్వాత ఇంకా మీకు దాని పేరు ఏమంటారు, లడ్డు వేల పాట. దాని తర్వాత ఈవినింగ్ ఏమంటే కలర్స్ అంతా వేసుకొని కొంచెం ఫెస్టివల్ లాగా చేస్తారంట నిమజ్జనం ముందు. దాని తర్వాత ఇక్కడ నుంచి నిమజ్జనం సంఘంలో చేస్తారని చెప్పన్నారు. సంఘంలో చేస్తారంట. సో అవన్నీ మీకు ఇంకా అప్కమింగ్ దీంట్లో చూపిస్తాను. స్టే ట్యూన్. సో నేను ప్రతి సంవత్సరం ఇండియాకి అయితే వెళ్తాను. ఆ ఇండియాకి వెళ్ళే కోసం యూకేలో అంటే ఆల్మోస్ట్ ఏ రోజు అయితే లీవే తీసుకోను. ఎందుకంటే నాకు ఇండియాకి వెళ్ళాలంటే కనీసం 30 days లీవ్ అయితే కావాలి. నాకు ఆఫీస్లో అయితే 25 days లీవ్ ఉంటుంది. సో నేను 1 week ఆఫ్ వర్కింగ్ పెట్టుకొని అండ్ 4 weeks ఆఫ్ లీవ్ పెట్టుకుంటాను. దాంట్లో కూడా ఫస్ట్ 2 weeks లీవ్ పెట్టుకొని మళ్ళీ 1 week వర్క్ చేసి మళ్ళీ 2 weeks అయితే లీవ్ పెట్టుకుంటాను. సో నేను ఈసారి అయితే కొంచెం స్పెషల్గా మా ఊరికి అయితే వెళ్ళాను. జనరల్గా అయితే నేను చెన్నై లేదా హైదరాబాదే మోస్ట్లీ నా విజిట్ ఉంటుంది. సో ఈసారి మా మమ్మీ ఏమంటే మా ఊరికి వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యింది. అందుకే ఏమంటే నేను ఊర్లో ఏమంటే మాకు ఇల్లు రెనోవేట్ చేయాలి అని చెప్పి మా మమ్మీ అంటే నేను సర్ప్రైజింగ్గా ఏమంటే ఆగస్ట్లోనే వెళ్ళాను. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడైతే November, December టైంలోనే వెళ్తాను. ఎందుకంటే అప్పుడు కొంచెం వర్షం వస్తుంది, క్లైమేట్ కూడా బాగుంటుంది అని చెప్పి. కానీ ఈసారి ఆగస్ట్లోనే వెళ్ళాను. ఎందుకంటే November, December వెళ్ళామనుకోండి, నేనేమంటే ఇల్లు పని స్టార్ట్ చేస్తే వర్షం వస్తే పనులు ఎవరు రారు. అండ్ మోర్ ఓవర్ ఇంటి పని ఏమంటే అక్కడికక్కడే ఆగిపోతుంది అని చెప్పి.
కానీ ఈసారి ఊరికెళ్ళినప్పుడు వినాయక చవితి అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్సు. ఎందుకంటే చెన్నైలో చేసే వినాయక చవితి అండ్ పల్లెటూరులో చేసే వినాయక చవితి చాలా డిఫరెన్స్ ఉంటది. నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంతకు ముందు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా గానీ మేము ఎండాకాలం సెలవులకెళ్తాము. లేకపోతే సంక్రాంతికైతే ఎళ్తాము. మేమెప్పుడు ఇట్లాంటి ఒక స్పెషల్ ఫెస్టివల్‌కైతే ఎళ్ళము. చాలా బావుంటదని చెప్పి మా డ్యాడీ అంటుంటారు. కానీ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఎందుకంటే మాకు స్కూల్ లీవ్స్ అంతగా ఉండదు గదా! వినాయక చవితికి మోస్ట్‌లీ ఒక 2 డేసా అంతే ఉంటది లీవు. సో, అందుకే వెళ్లి రావడానికి ఇవన్నీ కుదరదు గాబట్టి మేము సంక్రాంతి సెలవులకు మాత్రమే ఎళ్తాము. అయితే ఈసారి నేను కంప్లీట్‌గా ఒక 20 డేస్ ఏమంటే మా ఊర్లోనే ఉన్నాను. ఎప్పుడు నేను అన్ని రోజులు మా ఊర్లో ఉండింది లేదు. ఉన్నాను కానీ నేను చిన్నప్పుడు నేను అంటే ఒక 10థ్ క్లాస్ చదివేంత వరకు రెగ్యులర్‌గా ఊరికెళ్తుండేవాడిని. దాని తర్వాత కొంచెం ఎళ్ళకుండా ఆపాను. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైమ్ ఆల్మోస్ట్ నేను ఒక 12-15 ఇయర్స్ తర్వాత మా ఊర్లో నేను ఒక లాంగ్ స్టే అయితే చేశాను. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా రిఫ్రెష్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే రెగ్యులర్ స్టఫ్ ఏం చేయకుండా ఇట్లా ఊర్లలోనే ఉండి అండ్ సాయంత్రం అయితే అందరితో రచ్చకాడ ఎళ్లి అందరితో మాట్లాడటం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సో, మార్నింగ్ ఊరేగింపు అయిన తర్వాత ఇంకా దేవుడిని ఏమంటే మా ఊరి దేవాలయం దగ్గర పెట్టేశారు. సో, ఐ థింక్ 4:00 నుంచి 4:30 అప్పుడేమంటే మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు. ఇట్లా ఏమంటే లడ్డూ వేలం పాట ఉంది. అందరూ రాండి అని చెప్పి ఊరంతా దండోర కొట్టారు. మళ్ళీ దండోర వాళ్ళు కూడా వచ్చారు. మైక్‌లో చెప్పడం కాకుండా ఊరు అంటే ఇంటింటికి వచ్చి దండోర కొడతారు కదా! అట్లా ఏమంటే అందరి ఇంటి దగ్గరికొచ్చి ఇట్లా వేలం పాట ఉంది. రండి, రండి అని చెప్పి అందరిని పిలిచారు. సో, మేమందరం ఏమంటే అక్కడ గుడి దగ్గరికెళ్ళాం. సో, గుడి దగ్గరికెళ్తే ఒక 2000 నుంచి స్టార్ట్ అయింది వేలం పాట. 2000, 3000, 4000 అట్లా 30,000 వరకు పోయింది. 30,000 నుంచి 37,000 లోపల ఏమంటే వేలం పాట అయితే లడ్డుకయింది. సో, అది ఎంత అయ్యుంటదో మీరు గెస్ చేసి నాకు కామెంట్స్‌లో అయితే పెట్టండి. అండ్ తనున్నాడు గదా! ఇప్పుడు కనిపిస్తున్నాడు గదా! తనేమంటే ఆ లడ్డు వేలాన్ని ఏమంటే తీసుకున్నాడు. సో, ఈ లడ్డు వేలం పాట అయితే పాడారు గదా! ఈ డబ్బులేమంటే నెక్స్ట్ వినాయక చవితి లోపల ఏమంటే కమిటీకి కట్టాలా. అండ్ వాళ్ళకేమంటే దీనికి వడ్డీ అయితే ఉండదు. సో, ఇప్పుడు లడ్డు ఎవరైతే వేలం పాట పాడారో వాళ్ళ చేతికి లడ్డు ఇచ్చి పక్కన టెంపుల్ ఏమంటే దర్శనం చేసుకోమని జెప్పి వాళ్ళ ఆ లడ్డుని ఏమంటే ఇంటికి తీసుకొనెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఏమంటే బాగా పంచిపెట్టేస్తారు. అండ్ మిగతా ఉన్న లడ్డు ఏమంటే అక్కడ మేము కూర్చొని ఉన్నాం గదా! వాళ్ళందరికీ ఏమంటే కొంచెం కొంచెం ప్రసాదం లాగా ఇచ్చారు. దాని తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. సో, ఈ వినాయక చవితికి ఊర్లో ఉన్న ప్రతి యంగ్‌స్టర్ ఎవరెవరైతే హైదరాబాదు, బెంగుళూరు, దాని తర్వాత చెన్నై ఎవరెవరు పనికెళ్లారో వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. దాంట్లో మా రిలేటివ్స్ కూడా చాలామందున్నారు. సో, నేను మా రిలేటివ్స్‌ని ఏమంటే ఇన్ పర్సన్ మాట్లాడి చాలా సంవత్సరాలయింది. సో, ఈసారి ఏమంటే నాకు ఛాన్స్ వచ్చింది మాట్లాడేదానికి. సో, వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నేను సర్ప్రైజింగ్‌లీ చాలామంది వాళ్ళు సప్లై చైన్‌లో ఉన్నారు. సో, నేను నా నాలెడ్జ్ షేర్ చేశాను. అబ్రాడ్‌లో ఎట్లా ఉంటదని జెప్పి. వాళ్ళు కరెంట్ మార్కెట్ ఇండియాలో ఎట్లా ఉంది అని జెప్పి వాళ్ళు గూడా ఏమంటే షేర్ చేశారు. సో, ఇట్లా సరదాగా అయింది. అండ్ నన్ను గూడా ఉట్టి కొట్టమన్నారు. నేను కొట్టాను. కానీ నన్ను రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा.
సో ఉట్టి కొట్టిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే మేము బయలుదేరాము. ఊరు ముందేమంటే నంది ఉంటుంది. నంది దగ్గర స్టాప్ చేసి ముందు గెడ్డేసి గెడ్డని ఏమంటే తగలబెట్టి దాని తర్వాత గుమ్మడికాయ అన్నీ కొట్టి ఇంకా అక్కడి నుంచి క్రాకర్స్ అన్నీ పేల్చి ఇంకా మేమంటే నిమజ్జనానికి బయలుదేరాం. సో సంగంకి అయితే బయలుదేరాము. అండ్ అక్కడ ఏమంటే వెళ్ళే దారిలో సోరాపల్లి అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో ఏమంటే వినాయకుడి గుడి ఉంది. సో అక్కడ వినాయకుడి గుడి దగ్గర స్టాప్ చేశారు. స్టాప్ చేస్తే మేమేమంటే టెంకాయ కొట్టి మళ్ళీ కర్పూరం చూపించి మళ్ళీ అక్కడ ఒక 2 క్రాకర్స్ పీల్చి మళ్ళీ అక్కడి నుంచి దేవుడిని తీసుకొని అయితే బయలుదేరాం. సో ఇంకా సంగంకి వెళ్ళి మంచిగా నిమజ్జనం చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा.